బైబుల్ మన దగ్గరే ఉన్నా బైబుల్ సత్యం మనకు దగ్గరగా లేదు. కారణం ఏంటో తెలుసా? మనం చెప్పే మాటలే విన్నాం కానీ పరిశీలించే పని పెట్టుకోలేదు. పౌలు చెబితేనే అతడు చెప్పిన వాళ్ళ ఉన్నవో లేవో అని పరిశీలిస్తే మేము ఏ పాటి మనుషులు? మీరు ఎందుకు పరిశీలించడం నేర్చుకోవట్లేదు? ఎందుకు విని విడిచిపెడుతున్నారు? ఒక మాట అడగనా ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించినాక ఒక తోటలో పెట్టాడు. ఆ తోట పేరేంటి? కొంచెం గట్టిగా మీకు తెలుసా? అసలు బైబిల్లో అసలు ఆ మాట ఏ లేదు. ఆయన ఆ తోటకు ఏదేను అని పేరే పెట్టలేదు. మనం అలా పిలుస్తూ వచ్చాం. ఏంటి సార్ అంత మాట అంటారు? మన తాతలు ముత్తాతల నుండి ఆ తోటను ఏదేను అని పిలిచారు. మీరేంటి సార్ మధ్యలో ఇలా చెప్తున్నారు? కొందరు ఆశ్చర్యపోయి ఇది తప్పు అనుకోవచ్చు. పరిశోధన లేకుండానే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఉలిక్కిపడిపోయి నీకు తెలిసిన సండే స్కూల్ జ్ఞానంతో తప్పనకూడదు. పరిశీలించిన తర్వాత అప్పుడు తప్పనొచ్చు, ఆధారాలతో తప్పనొచ్చు, ఆలోచనతో తప్పనకూడదు. తప్పు నిరూపించబడేది ఆధారాలతో మాత్రమే, నీ అభిప్రాయంతో కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? అమ్మ మైక్లో చదువునాను, అందరు వింటారు. దేవుడైన యెహోవా. బాబోయ్, ఇంత మంచి స్వరం పెట్టుకుని మనం ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాం. నువ్వే చదువునాను ఇప్పటి నుంచి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో. ఎక్కడా? తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. ఇప్పుడు ఆ తోట పేరు ఏంటండి? అయ్యయ్యో, మళ్ళీ పప్పులో కాలేస్తున్నారు మీరు. ఏదెనులో ఒక తోట వేశాడు. ఈ తోట పేరు ఏంటో? తాను నిర్మించిన. అయిపోయింది, జవాబు వచ్చేసింది అక్కడే. ఏదేను లోపట తోట ఉంది. తోట పేరు ఏదేను కాదు. వాస్తవానికి ఏదేను అంటే పెద్ద అడవి. ఎంత పెద్ద అరణ్యం తెలుసా ఇది? 4 నదులు అందులోంచి ప్రవహించేంత పెద్ద అరణ్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద ఏదేను అనే అరణ్యంలో తోట వేసి అందులో ఆదాము అవ్వల్ని పెట్టాడు. తోట చిన్నదే కానీ ఏదేను అరణ్యం పెద్దది. ఇప్పుడు చెప్పండి, ఏదేను అనేది తోట పేరా అరణ్యం పేరా? కానీ తర్వాత కాలంలో ప్రవక్తలు దాన్ని ఏదేననే పిలిచారు, పెద్దలు ఏదేననే పిలిచారు. బైబిల్లో మరికొన్ని చోట్ల ఏదేను తోట అనే ఉంటుంది, ఓకేనా? కానీ ప్రారంభంలో ఏముందో ఎలా ఉందో తెలుసుకొని ఇప్పుడు దాన్ని అలాగే పిలుద్దాం. ఎందుకంటే అలా పిలిస్తేనే మనకు అర్థమవుతుంది. లెక్క ప్రకారముగా ఏదేనులోని తోట అని పిలవాలి, కానీ అలా ప్రాస సెట్ అవ్వదు. ఏదేనులోని తోట అనడం సెట్ అవ్వక మన పెద్దలు పర్వాలేదు ఏదేను తోట అందాం అని అన్నారు. ఇప్పుడు దాన్ని ఏదేను తోట అనడం ఎవ్వరికి నష్టం కాదు. అది థియోలాజికల్ ఎర్రర్ కాదు, స్పిరిచువల్ ఎర్రర్ కూడా కాదు. కానీ లేఖనములో సున్నైనను అని చెప్పిన దేవుని మాటకు మాత్రం విరుద్ధమే. ఇప్పుడు చెప్పండి, 2000 సంవత్సరాలు గడిచిపోతుంది భూమి మీద. ఈ విషయం ఎందుకని తెలుసుకోలేకపోయాం మనం? అంటే ఏది వింటామో అది మాట్లాడుతూ వెళ్ళిపోతాం, కానీ దానికోసం పరిశీలన చేయం మనం. నేను మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి, మీరు మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. నేను ఇంకా గుర్తించనివి చాలా ఉంటాయి, మీరు ఇంకా గుర్తించనివి కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి మిస్టేక్స్ 3000 కంటే ఎక్కువ పొరపాట్లు ఉన్నాయి తెలుసా? మనం అలవాట్లో పొరపాటుగా కొన్ని పలికేస్తున్నాం, మాట్లాడుతున్నాం. 3000 మిస్టేక్స్. మరికొందరైతే భక్తులనే తప్పుపట్టేస్తున్నారు. మన తీర్పులు కూడా చాలా అన్యాయపు తీర్పులు. మీరు చెప్పండి, అననీయ సఫీర పరలోకానిక నరకానిక? వేసేయండి రా, పంపించేసేయండి. మీకే తాళం చేతులు ఇచ్చాడు కదా, ఒక్కొక్కటి మీకు నచ్చకపోతే నరకంలో పడేసేయండి. అననీయ సఫీర నరకానికి వెళ్ళరు, వాళ్ళు మరణకరమైన పాపము చేయలేదు. అంటే నరకానికి వెళ్ళేంత పాపం అదేంటి సార్? పరిశుద్ధాత్మని ముందు అబద్ధం ఆడారని పేతురే చెప్పాడు కదా. అలాగైతే నిన్నెన్నిసార్లు వేయాలో? నీ అబద్ధాలకు అసలు లెక్కే లేదుగా. ఇప్పుడు చెప్పండి, నరకమా పరలోకమా? పెద్దలు గొప్పగా చెప్పినవన్నింటినీ అలాగే వెంబడించడం కాదు, పెద్దలను గొప్పగా గౌరవిస్తూనే వాళ్ళు చెప్పిన గొప్ప వాటిని కూడా అలాగున్నవో లేవోనని ఒకసారి చూసుకుందాం. పెద్దల్ని ఎప్పుడు ప్రేమిద్దాం, వాళ్ళ దీవెనే మనం ఈరోజు గొప్ప వాళ్ళంగా ఉన్నాం. అయితే ఆనాటి రోజుల్లో పరిశోధన కంటే ఎక్కువగా ప్రార్థన ఉండేది. ప్రార్థనా గది అనుభవం సంఘాన్ని కట్టడం, అభిషేకం పొందడం సంఘాన్ని కట్టడం, కన్నీళ్లు గార్చడం సంఘాన్ని కట్టడం, ప్రాణాలు ఇచ్చి సువార్త చేయడం సంఘాన్ని కట్టడం దగ్గర ఉన్నారు. కానీ లేఖన పరిశోధన అనేది తక్కువ ఉండేది, తక్కువ చోట్ల వినబడేది. అభిషక్తుల ద్వారా కట్టబడిన సంఘాలు గొప్పవి. ఆ గొప్ప సంఘాల్లో దేవుని గొప్ప స్వరం వినబడాలి పరిశోధన ద్వారా. అప్పుడు అందరము సాతాను చేత ఈడ్చబడకుండా వాడిని చెదగదొక్కగలుగుతాం. ఆమేన్.